హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ రీడింగ్ స్టోరీస్. మన స్టోరీ నేమ్ వచ్చేసి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే. రచయిత వినీలా. లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? అది ఒక అందమైన నగరం. నాగరికత బాగా అభివృద్ధి చెందినది కావటంతో నిత్యం జనసమర్థంతో ఉంటుంది. ఆ ఊర్లో మన కథకు సంబంధించిన ఒక ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నాను. అది ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, ఒక కొడుకు మాత్రమే. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఎంతో సాఫీగా సాగిపోతుంది వారి జీవితం. తల్లి ఉమా, తండ్రి ఈశ్వర్. వారికి ఒక్కడే కొడుకు, పేరు రవి. ఒక్కడే కొడుకు కావటంతో అల్లర్ముద్దుగా పెంచుతారు. రవి అడిగిందే తడవు, ఎదురుగా ఉండాల్సిందే. రవికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తారు తల్లిదండ్రులిద్దరూ. కొడుకు మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ ఉండాలని పేరున్న పాఠశాలలో చేర్పించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులిద్దరూ కూడా ఎంతో ముచ్చటపడతారు. ఏ కాంపిటీషన్లో అయినా రవి ఫస్ట్. స్కూల్కి ఫస్ట్ తానే. పర్ఫెక్ట్ మెరిట్ స్టూడెంట్గా అతి తక్కువ కాలంలోనే గుర్తింపు పడతాడు రవి. తన ఫ్రెండ్స్ అంతా రవిని చూసి ఈర్చిపడేవాళ్ళు. అన్నింటిలో ర్యాంకులు వాడేవి అని. స్కూల్లో జరిగిన ప్రతి ముచ్చట, ప్రతి విషయం తల్లి తండ్రితో షేర్ చేసుకునేవాడు రవి. తమ కొడుకు బంగారం అని మురిసిపోయే వాళ్ళిద్దరు. రవి 10వ తరగతిలో స్టేట్ ర్యాంక్ సంపాదించడంతో తన పేరు దశ దిశలా మారిమోగిపోతుంది. ఉమా, ఈశ్వర్లు ఆనందానికి హద్దే లేదు. మరి ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక కొత్త కాలేజీ, కొత్త పరిచయాలు, కొత్త ఊసులు, కొత్త ఆలోచనలు, అలజడులు మొదలవుతాయి రవిలో. అంతవరకు చదువు తప్ప వేరే దృష్టి లేని రవి నెమ్మదిగా తన ప్రవర్తన మార్చుకుంటాడు. మొబైల్ ఫోన్ కొనమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంటాడు. కొడుకు మాటను కాదనలేక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఈశ్వర్ తెచ్చి రవికి ఇస్తాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరికొన్న రవి మీద పడిందో తెలీదు. రవి నెమ్మదిగా మొబైల్ ఫోన్కు బానిసైపోతాడు. పొద్దస్తమానం చేతిలో మొబైల్ ఉండాల్సిందే. కొత్త పరిచయాలు ఏర్పడిన తర్వాత వాళ్ళతో స్నేహం చేశాక వారి అభిరుచులు కూడా తన అభిరుచులుగా మార్చుకొని ఆఖరికి పూర్తిగా మారిపోతాడు రవి. మంచి నేర్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు, కానీ చెడు నేర్చుకోవడానికి క్షణకాలం కూడా పట్టదు. ఎప్పుడు తన చేతిలో ఉండే పుస్తకాలకు బదులు మొబైల్ ఫోన్ కనిపిస్తుంది ఇప్పుడు. చదువు తప్ప వేరే లోకం తెలియని రవికి చెడు తిరుగులు తిరిగే ఫ్రెండ్స్తో సావాసం ఏర్పడుతుంది. తమ కొడుకులో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులిద్దరూ కూడా బెంగ పెట్టుకుంటారు. ఎన్నో విధాలు నచ్చ చెప్పాలని చూస్తారు. అయినా రవి మారడు. తన బంధువుల ద్వారా అయినా వింటాడేమో అని తెలిసిన వారి చేత 4 మంచి మాటలు చెప్పిస్తారు. అయినా మారడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు. ఫలితం ఉండదు. రోజుకు రవి ప్రవర్తన చాలా విచిత్రంగా మారిపోతుంది. ఇది చాలదన్నట్లు కాలేజీలోనే ఫ్రెండ్స్ సహాయంతో కొత్తగా చేరిన అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు. టీనేజ్ లవ్ మరి. ఉంటే చేతిలో మొబైల్ లేదా అమ్మాయి చుట్టూ తిరగడం. అమ్మాయి పేరు రాజీ. ఇంటర్ ఫస్ట్ ఇయర్. తను కూడా టాపర్. ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు రవి. రాజీ అసలు కన్నెత్తి కూడా చూడదు. ఇన్ని వ్యాపకాల్లో ఉన్న రవికి మొదటి సంవత్సరం అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. చుట్టుపక్కల అందరూ ఆశ్చర్యపోతారు. రవికి మాత్రం చిన్నగా కూడా సిగ్గు అనిపించదు, భయం అనిపించదు. తను ఒక విద్యార్థి అని ఏ కోసానా కనిపించదు. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవడంతో రాజీ రవిని మరింత పురుగులా చూస్తుంది. ఆ చూపులు తట్టుకోలేక రవి బెటర్మెంట్ కట్టి అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. తర్వాత చదువులో దృష్టి పెడతాడు అంటే అది కూడా లేదు. 24 గంటలు ఫోను. వయసు చిన్నదైనా పెద్దవాళ్ళ బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు పోకిరి గ్యాంగ్తో తిరుగుతూ కొత్త వ్యసనాలకు లోనవుతాడు రవి. తల్లిదండ్రులు నయాన భయాన్ని పెట్టినా మార్పు రాదు రవిలో. కొడుకుని అలా చూస్తూ తల్లి ఉమా మంచం పడుతుంది. ఈశ్వర్కు లేని కొత్త రోగాలన్నీ అతిథులుగా వచ్చి పూర్తిగా తన ఒంట్లో తిష్టవేస్తాయి. రాజీ ఎప్పుడూ కూడా రవితో మాట్లాడలేదు. అయినా రవి తనని విడిచిపెట్టలేదు. మెసేజెస్తో, లవ్ లెటర్స్తో ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. సెకండ్ ఇయర్ కూడా పరీక్షలు అయిపోతాయి. ఈసారి కాలేజ్ టాపర్ రాజీ వస్తుంది. రవి ఇయర్లో ఫెయిల్ అవుతాడు. ఎప్పుడూ బుక్ తీయలేదు కదా, ఎలా పాస్ అవుతాడు మరి? ఉమా, ఈశ్వర్ల పరిస్థితి చూడటానికి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బయట వాళ్లకు చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళే సతమతమవుతూ ఉంటారు. ఇంత జరిగినా రవి ఏమాత్రం మారడు. పైగా ఇప్పుడు తనకు డబ్బులు కూడా కావాలి. మొన్నటి వరకు తల్లి దగ్గరికి తీసుకునేవాడు. ఇప్పుడు తండ్రి ఇవ్వకపోతే ఇంట్లో ఏదో ఒక వస్తువు పట్టుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో జలసా చేసుకునే స్థాయికి దిగజారిపోయాడు రవి. చదువు మధ్యలోనే ఆపేసి ఎందుకు పనికిరాని ఒక జులాయిగా వీధుల వెంట తిరుగుతూ పిచ్చివాడిగా మారిపోతాడు. ఎవరైనా ఎంతకాలం భరిస్తారు? చూస్తూ ఉమా చనిపోతుంది. అయినా రవి ఎప్పటిలాగానే ఉంటాడు. భార్య చనిపోయిందన్న దిగులుతో ఈశ్వర్ కూడా కొన్నాళ్ళకు చనిపోతాడు. ఇప్పుడు రవికి ఎవరూ అడ్డు లేదు. ఒక్కడే.
ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి పిచ్చి తిరుగులు తిరుగుతూ రోడ్లు పాలవుతాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంటుంది? ఎంతో మంచి భవిష్యత్తును తన చేజేతులా తనే నాశనం చేసుకున్నాడు. బంధువులు ఎవరూ తనను కనీసం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. వీధిలో ఉండే అందరూ కూడా తమ పిల్లలకు రవిని చూపిస్తూ, మీరు చదవకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే వాడిలాగే పిచ్చోరిలా తయారవుతారు, జాగ్రత్త అంటూ చూపిస్తూ ఉంటారు. బాధపడితే గాని బోధపడదు అంటారు కదా. రవి విషయంలో అదే జరిగింది. తన కోసం కాకపోయినా ఆకలి కోసం ఏదో ఒకటి ఉద్యోగాన్ని చేద్దాం అనుకుంటాడు. తను చదివిన 10వ తరగతితో ఏ ఉద్యోగమూ రాదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. చివరికి వాచ్మెన్గా అయినా ఉద్యోగం దొరుకుతుందేమోనని చూస్తాడు. ఎవరూ తన వాలకం చూసి ఇవ్వరు. ఆకలి తనను ఆలోచించేలా చేస్తుంది. ఏదో ఒక పని చేసుకుని బతకాలి అనే నిర్ణయానికి వస్తాడు. చివరికి ఒక మెకానిక్ షోరూంలోకి వెళ్తాడు. ఆ పక్కన మెకానిక్ గ్యారేజ్ ఉంటుంది. అందులో పనికి కుదురుతాడు రవి. ఇలా ఒకరోజు పని చేసుకుంటూ ఉండగా ఆ మెకానిక్ షెడ్లోనికి ఒక BMW కారు వస్తుంది. అందులో నుంచి రాజీ దిగడం చూస్తాడు రవి. మొదట సంతోషించిన తర్వాత ఎంతో బాధపడతాడు. రాజీ గురించి మెకానిక్ షెడ్ ఓనర్ చెప్పేటప్పుడు వింటాడు. ఆమె బాగా చదువుకోవటం వల్ల నేడు ఆమెకు లక్షల్లో వేతనం. ఇలాంటి కార్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఆవిడ దగ్గర అని రవికి తను చేసిన తప్పేమిటో అప్పుడు బాగా అర్థమవుతుంది. ఏం చేసినా కాళ్ళను తిరిగి తీసుకురాలేదు. ఈ జీవితానికి ఇంతే. తన కోసం ఆలోచించే తల్లిదండ్రులను దూరం చేసుకున్నాడు. వారు అందనంత దూరంలో ఉన్నారు. జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు రవి. ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. టీనేజ్ అన్నది అందరికీ వరమే. దానిని సరిగా వాడుకోనప్పుడు శాపంగా మారకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.